హాయ్ హలో వెల్కమ్ టు సవరి వ్లాగ్స్ అండి. ఇవి ఈరోజు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చింత చిగురు పులిహోర అయితే చేస్తున్నాను. చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దానికి ఏమేం కావాలి అంటే పల్లీలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ, చింత చిగురు. సో నేను ఫస్ట్ అయితే బాండి పెట్టేశాను. ఆయిల్ వేసేసి పల్లీలు వేసాను, తర్వాత ఎండుమిర్చి వేసాను, తర్వాత కొంచెం కరివేపాకు, తర్వాత తాలింపు గింజలు, లాస్ట్లో కొంచెం ఇంగువ వేసానండి. ఇంగువ అందరూ మంచిదండి వాడితే, మగవాళ్ళకి స్పెషల్లీ చాలా మంచిది. ఇంగువ కంపల్సరీ వాడుకోండి. సో ఇప్పుడు నేనైతే చింత చిగురిని మొత్తం నలుపుతున్నాను అనమాట. అది నలపడం వల్ల ఏమవుతుందంటే పుల్లలన్నీ పైకి తేలేస్తాయి. మనం ఏరుకోవడం కంటే ఇలా చేసుకుంటే చాలా మంచిది. సో అదంతా నలిపిన తర్వాత ఇది పల్లీలు మనం ఏదైతే తాలింపు వేసామో కొంచెం యాగనివ్వండి. వేగిన తర్వాత అప్పుడు ఈ చింత చిగురు అంతా నలిపేసి తాలింపులు వేసేయండి. అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేయించేసేయండి. ఇప్పుడు మనం అన్నం రెడీ చేసుకొని అన్నంలో కొంచెం సాల్టు, ఒక్క నిమ్మకాయ బద్ద అయితే పిండానండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే చింత చిగురు ఎక్కడ పులుపు ఉంటుందండి, పులుపే ఉండట్లేదు. సో అందుకోసం ఒక్క నిమ్మకాయ బద్ద అయితే పిండాను. సో ఇప్పుడు మొత్తం కలిపేసేసి నేను అన్నం అయితే అవి వేసేస్తున్నా తాలింపులో. సో అదంతా వేసిన తర్వాత కొంచెం సేపు పొయ్యి మీదే ఉంచేసి కొంచెం కళాయి పెట్టేయండి. కళాయి పెట్టేసేసి దింపేసేయండి. ఇప్పుడు టేస్ట్ చూడండి, సూపర్గా ఉంటుంది. చింత చిగురు పులిహోర చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇది ఎవరైనా ట్రై చేయొచ్చు, కొత్తగా ఉంటుంది కదా. అప్పుడప్పుడు కొన్ని వెరైటీస్ చేస్తూ ఉండాలి. సో అందుకని ఇలా వెరైటీ ట్రై చేశాను, చాలా బాగుంది. మాకైతే బాగా నచ్చేసిందండి, మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్.